నమస్తే తెలంగాణ ప్రజలకు. మనం ప్రస్తుతం దేవరకద్ర నియోజకవర్గం నెట్టి భూత్పూర్ మండల్ పోతులమడుగు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి సీనియర్ నాయకులు ఆర్య నాయక్ గారు ఉన్నారు. వారు పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి కూడా పార్టీ జెండా పట్టుకొని పార్టీ కార్యకర్తలను తయారు చేసి పార్టీ కోసమే ఎల్లవేళలా కష్టపడ్డటువంటి వ్యక్తి. ఈరోజు జిఎంఆర్ ని గెలిపించడానికి తన వంతు పాత్ర కూడా ఉంది. ఎందుకంటే ఏ పార్టీలు చేంజ్ అయినా కూడా, గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా ఆయన పార్టీ మారకుండా అదే పార్టీలో ఉండి నిఖార్సుగా కాంగ్రెస్ జెండా పట్టుకొని తన తాత ముత్తాతల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ, మా తాతలు మా నాన్నలు కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, మేము కూడా దాంట్లోనే కొనసాగుతామని, పై డబ్బు కోసం వేరే ఇతర హోదా కోసం వేరే ఇతర కారణాల కోసం కూడా పార్టీ మారకుండా సొంతంగా తనే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అయితే ఘన విజయం సాధించడానికైతే తన పాత్ర ఈ పోతులమడుగు గ్రామ పంచాయతీ నుంచి భూత్పూర్ మండలం నుంచి తన పాత్ర అయితే తన కృషి ఉందని ఈరోజు ప్రజలైతే చెప్పుకుంటున్నారు. ఆయన కంటే మంచి వ్యక్తి, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఒక కృషి చేసినటువంటి వ్యక్తి అని అయితే ప్రజలు ఈరోజు చెప్పుకుంటున్నటువంటి వాస్తవాలు. ఈరోజు తన దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కోసం ఎట్లా కష్టపడ్డారో, ఎట్లా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా మీ ఎమ్మెల్యేని ఎట్లా గెలిపించుకున్నారో అనే వాస్తవాలని, ఇంకా ఇతర పార్టీ విషయాల గురించి కూడా ఆర్య నాయక్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, మీరు ఇప్పుడు రాజకీయ ప్రస్థానం ఎట్లా వచ్చిందన్న? మీరైతే కాంగ్రెస్ పార్టీ కోసం ఇప్పుడు కష్టపడ్డారు. మీరు కాంగ్రెస్ పార్టీలోకి ఎట్లా వచ్చారు? మీరు ఎవరి నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీలోకి? నమస్తే సార్, నా పేరు ఆర్య నాయక్, మాజీ సర్పంచ్ పోతులమడుగు భూత్పూర్ మండల్. మేము ఇక్కడ మా తాతల ముత్తాతలకు వెళ్ళి నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అట్లే మా తాతలు మా నాయనోళ్ళు అట్లే ఉన్నారు. మేము కూడా అట్లే కంటిన్యూ ఉండి గతంలో ఎంపీటీసీగా పోటీ చేసిన ఒక 30 ఓట్లతో నా ఎన్నికైనా. దాని తర్వాత అట్లే కంటిన్యూ గ్రామంలో ఉండి జనాల్లో ఉండి పెద్ద ఎత్తున మళ్ళీ సర్పంచ్గా నన్ను గెలిపించారు. అక్కడి నుంచి కట్టుబడి అట్లే ఉన్నాం. గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, అప్పటి కూడా నేను అట్లే కంటిన్యూ ఉండి మా గ్రామంలో కార్యకర్తలను ప్రజలలో ఉండి నేను ఇక్కడ పెద్ద మెజార్టీతో లీడు ఇవ్వడం, ప్రతిసారి లీడు ఇవ్వడం జరుగుతుంది. నా గ్రామస్తులంతా ప్రజలు నా మీద అభిమానంతో నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ పార్టీకి పోకూడదని కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం. ఇందిరమ్మ కాడ నుంచి రాజశేఖర రెడ్డి పీరియడ్ కాడ నుంచి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తెచ్చిండు. ఇందిరమ్మ రాజ్యం రావాలి, ప్రజల పాలన తెచ్చిండు. మన ముఖ్యమంత్రి మహబూబ్నగర్ జిల్లా ముద్దుబిడ్డ కాబట్టి వారి కృషితోన ఇక్కడ మా మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, మా దేవరకద్ర నియోజకవర్గం మా ముద్దుబిడ్డ జిఎంఆర్ గారు మధుసూదన్ పెద్ద ఎత్తున మేము ఇక్కడ బాగా కష్టపడి వారికి మేము గెలిపించడం జరిగింది. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కార్యకర్తలు ఎన్నో ఎదుర్కొని వాళ్ళని ధీటుగా సమాధానం చెప్పి గ్రామంలో ఇవాళ మా మధుసూదన్ అన్నని మేము ఇక్కడ కష్టపడి మేము గెలిపించడం జరిగింది. ఈ గతంలో ఇప్పుడు కూడా మండల స్థాయిలో ఏమన్నా మాకు పదవులు కంటిన్యూ మేము దాదాపు 20-30 సంవత్సరాలకి వెళ్ళి ఉన్నాం కాబట్టి ఇదే పార్టీకి పని చేసుకుంటూ జెండా బట్టి వారి మనము హైకమాండ్ ఏదైతే మాకు కేటాయిస్తుందో జెడ్పీటీసీగా ఎంపీపీగా కేటాయిస్తే వారికి మా మధుసూదన్ మా ఎమ్మెల్యే గారు ఏ మేరకు ఏ ఆదేశం ఇస్తే దాని మేరకు కట్టుబడి ఉండి మేము పార్టీకి పనిచేసి గ్రామంలో మండలంలో. ఇప్పుడు చూసుకుంటే మీ జిఎంఆర్ అయితే భారీ మెజార్టీతో గెలిపించారన్నా. మీరు గెలిపించడానికి మీ స్ట్రగుల్ గానీ ఎట్లా పడ్డారన్నా? డబ్బు లేకున్నా కూడా, అధికారం లేదు, డబ్బు బలం లేదు, అప్పుడు ఎట్లా కష్టపడ్డారు? ప్రజలను ఎట్లా చైతన్యం చేసి ఓట్ బ్యాంక్ పెంచుకున్నారన్న ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో? మేము ప్రజల్లో పనిచేస్తామని చెప్పి ఇందిరమ్మ రాజ్యం ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో ఇందిరమ్మ ఇండ్లే ఉన్నాయి కాబట్టి ఆ మాదిరిగానే మేము తీసుకొని పైన శీర్షంలో ఎక్కడన్నా ఎక్కడ తగ్గకుండా కూడా పైన శీర్షంలో మా దగ్గర లేకపోయినా కూడా మేము ఫైనాన్స్ తెచ్చుకొని మా ఇక్కడ పార్టీని మేము ప్రజల్లో ఉంటూ మేము దాన్ని కష్టపడి మా మధుసూదన్ మా ఎమ్మెల్యే గారికి మేము ఇక్కడ గెలిపించడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో ఒక దేవరకద్ర నియోజకవర్గమే చాలా
మొత్తం ఇక్కడ ఏంది పాకిస్తాన్ ఇండియా ఎట్లా నడుస్తుందో హోరావరి ఆ మాదిరిగా మనం ఇక్కడ మా మధుసూదనను గెలిపించే కార్యక్రమం చేసినాం. ఒకటే బాల్కు 6 సిక్స్లు కొట్టాలి, 6 రన్సులు కొట్టాలి. అట్లా మా మదన్న ఒకటే బాల్కు 6 రన్సులు కొట్టిండు. అది మాకు సంతోషం. ఇవాళ మేము పాకిస్తాన్ మీద గెలిచినట్లు ఈ నియోజకవర్గంలో, దేవగద్ర నియోజకవర్గంలో మా అన్నగారు మాకు ఇప్పటికీ అండగా ఉంటాడు. వారి ఏం చెప్పినా దానికి కట్టుబడి ఉంటాం. నేను మండల స్థాయిగా జడ్పీటీసీగా ఎంపీపీగా ఏ అవకాశం వచ్చినా దాన్ని నేను కట్టుబడి పనిచేస్తాను. నేను ప్రజలు న్యాయం చేస్తాను. అన్న ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఈ 10 సంవత్సరాలు అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలన చేసిందన్న, ఇప్పుడు మీ కాంగ్రెస్ వచ్చి 9 నెలలు కావస్తుంది. ఏమైనా తేడా కనిపిస్తుందన్న మీకు? 99% తేడా. 10 సంవత్సరాలు కాదు, ఈ 9 నెలలు అయింది కదా. 3 నెలలు ఎలక్షన్ వచ్చింది, 6 నెలలే. 6 నెలల్లో ఒక్క 5 సంవత్సరాల తేడా అనిపించింది ఇక్కడ. అంతే, అంత స్పాట్ వేగంగా నడుస్తుంది పని. డబ్బులు లేకపోయినా డబ్బులు అన్ని కాజేసారు గత ప్రభుత్వం. గత అసమత వల్ల వృధా చేసారు డబ్బులన్నీ. దాన్ని మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వారు ఆలోచన చేసి, మేధావుల దగ్గర ఆలోచన చేసి వారికి ఈ రాజశేఖర రెడ్డి ఏదైతే మాటలు చేసిండో అదే మాదిరిగా దాన్ని రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యమవుతుంది. పని చేస్తారు కూడా. ఈ 5 సంవత్సరం సస్యశ్యామలం అందరికీ రేషన్ కార్డు కానీ, పింఛన్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఈ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఈ 5 సంవత్సరంలో కంప్లీట్ చేసి తీరుతాడు. 5 సంవత్సరంలో మీరు మేనిఫెస్టోలో పెట్టినట్లుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారన్నా. ఇప్పుడు చేసిర్రు. ఇప్పుడు ఎంతమంది రైతులకైనా ఏమైనా సమస్యలు దృష్టికి వస్తున్నాయన్నా? 99% రైతులకు వచ్చినాయి. కొన్ని ఒడిదొడుకులు ఏముంటాయంటే ఆధార్ కార్డు తక్కువ ఉండో, వాళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకొని లక్షల పైన తీసుకొని ఉన్నాయి. అవి మాకు కాలేవని గత ప్రభుత్వం వాళ్ళు బురదగాలను కార్యక్రమం చేస్తున్నారు. అవన్నీ కాకుండా ఇవన్నీ మనం మళ్ళీ మన ఎవరో ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశం పెట్టాడు. ఇవన్నీ మేము తీసుకునే కార్యక్రమం ఏ ప్రభుత్వం చేయలే. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని రుణమాఫీ చేసినట్టు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే రాజశేఖర రెడ్డి ఏదైతే మాదిరి చేసిండో అదే మాదిరిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేయడం జరిగింది. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ ఛాన్స్ లేదు వాళ్ళకి. వాళ్ళు మొన్న ఎంపీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ పార్టీని బొందబెట్టి పానత్యాగం చేసి వాళ్ళు చచ్చిపోయారు, పార్టీని కూడా బొందబెట్టారు మొన్న విషయంలో. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఏదో బుడివాళ్ళ కార్యక్రమం స్టార్ట్ చేసిండ్రు. ధర్నాలు, బస్సులది గాలి గీవి చేస్తుండ్రు. ఇలా 6 వేలు చీపురు కట్టెలు పట్టుకోలేదు ఎవరికి? కేటీఆర్కి. ఇదైతే వాస్తవాలు. నిజాలు మాట్లాడాలి, నిజాలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, చేసి చూపిస్తుంది. ఇప్పుడైతే మీ రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ ముద్దుపెట్టి ఈరోజు సీఎంగా ఉన్నారు. మహబూబ్నగర్ అనేది చాలా వెనుకబడిన జిల్లా అనేది ఒక పేరుందన్న. బురుగుల రామకృష్ణ తర్వాత 2వ వ్యక్తిగా ఈరోజు మహబూబ్నగర్ నుంచి సీఎంగా ఉన్నారు. ఏమన్నా మహబూబ్నగర్కి ఏమన్నా అభివృద్ధి? బీఆర్ఎస్ ఉంది, ఇంతకుముందు గతంలో టీడీపీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేసి అన్ని నిధులు ఇస్తాడు. మన డ్యాములు ఇవన్నీ సస్యశ్యామలం అయితే ఈ 5 సంవత్సరంలో వారు కంప్లీట్ చేస్తారు. ఎక్కడ కూడా ఏది వలసపోకుండా మన ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేసి ప్రజల్లో అన్ని అవకాశాలు కల్పిస్తారని
నా అభిప్రాయం. ఇప్పుడు గత ప్రభుత్వాలు చేయనటువంటి పనులు మీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రోజైతే అక్రమ కట్టడాలు ఎవరైతే కట్టినో వాటిని ఎవరైనా చూడకుండా పెద్ద నాయకులైనా చిన్న నాయకులైనా ఎవరు చూడకుండా ఈ రోజు వాటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారన్న మీరు ఎట్లా చూస్తారు ఆ విషయాన్ని? 100% రేవంత్ రెడ్డి గారు ఏ ప్రభుత్వమైనా నిలిపిపోయింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు, వాళ్ళు నిలిపిపోయారు. ఇటువంటి కార్యక్రమం చేయలే, ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఈ ప్రభుత్వం మంచి కార్యక్రమం, మంచి నిర్ణయం. ఒక చెరువులనే అక్రమాలు చేసి ఇల్లు కట్టడము, ఫామ్ హౌస్ కట్టడము, ఇది కరెక్ట్ కాదు. ఇది 100% 100% 200% రేవంత్ రెడ్డి గారు చేసి న్యాయం చేసాం. వాస్తవం అది. ప్రజలని కార్యక్రమం వీళ్ళ వాళ్ళని మంచి వాళ్ళనే న్యాయం ఉంటుంది, వీళ్ళనే న్యాయం ఉంటుంది అనుకున్నామని వీళ్ళ మంచి వాళ్ళని కూడా శిక్ష పడే కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నాడు. మొత్తంగా చూసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే కష్టపడ్డారా? కష్టపడ్డారు పార్టీ కోసం. పార్టీ అధికారం లేకున్నా, పార్టీ ఇవి అధికారం లేకుండా కూడా కష్టకాలంలో ఉన్నటువంటి కాలంలో కూడా మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక చెట్టు వెళ్ళిపోతుంది అనే కాలంలో కూడా ఆ చెట్టుకు నీరు పోసి బతికించినటువంటి ప్రయత్నం చేసారు. ఇప్పుడు ఆ చెట్టు అనేది పచ్చగా అయిపోయింది. ఇప్పుడు వేరే పార్టీల నుంచి మీ పార్టీలో ఏమన్నా వచ్చి వస్తున్నారా? వస్తారు. మా గ్రామం, మా పోతులమూడి గ్రామంలో 100% ఇంతకుముందు 70% ఉండే, ఇప్పుడు 100% మాకు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. మేము కూడా వాళ్ళని సాధనం రమ్మని మేము స్వాగతం పలికినాం. రాజకీయ ఏమన్నా ఊరికి అభివృద్ధి చేస్తాం, పార్టీలు పథకం గ్రామాలని అభివృద్ధి చేస్తాం. గత ప్రభుత్వాలు మనం చేయకూడదు అని చెప్పి అందరూ చాలా మంది బీఆర్ఎస్ మన పార్టీ చేయని కూడా. ఓకేనండి. వాళ్ళు కూడా పార్టీ కోసం, అంటే ఎలక్షన్ కన్నా ముందే వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా పార్టీ కోసం కష్టపడ్డారు కదా. వారు కూడా ప్రాధాన్యత దక్కుతుందన్నా మీ లోకల్ ఎలక్షన్లలో? ఇస్తాం. కొన్ని సర్పంచ్ కాకుండా వార్డు మెంబర్ల డిప్యూటీ ఏదో ఒకటి వాళ్ళని తీయము. కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కూడా ఆలోచించదు. కాంగ్రెస్ పార్టీ ఆలోచించి పనిచేస్తుంది. ప్రజలను న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజలను మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలను న్యాయం ఒక వీలవాళ్ళే చేయాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ ప్రభుత్వాల వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే, వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే జిఎంఆర్ ఉంటే బాగుంటుందనే కాన్సెప్ట్ పార్టీలోకి వచ్చి పార్టీకి వెళ్ళిపోసం అయితే వాళ్ళు కూడా కష్టపడ్డారు కదా. వాళ్ళకు కూడా మీరు కొన్ని సీట్లు లోపడే వాళ్ళకు కూడా కొన్ని చేస్తారని చెప్తారు మీరు, అంతే కదా? లోకల్ కొన్ని ఆలోచన చేసి గెలిచే వాళ్ళని మనకు జనాల్లో ఉన్న పలుపడిన వాళ్ళకి కంపల్సరీ ఇస్తాం. ఓకే. ఇప్పుడు మొత్తంగా చూస్తే మీరు కాంగ్రెస్ పార్టీ కోసం అయితే కష్టపడ్డారు. మీ మండల ఊరు మండలంలో మీ ఆర్యని ఒక జడ్పీటీసీగా చూడాలని ప్రజలైతే కోరుకున్నారా? మీరు దానికి ఏమంటారా? మా ఎమ్మెల్యే మాకు ఏదైతే ఆదేశం ఇస్తాడో దానికి నేను కట్టుబడి పనిచేస్తా. ప్రజలు నేనుంటా. ప్రజలకు న్యాయం చేయడానికి పార్టీకి పనిచేసి ప్రజలు న్యాయం చేయాలి. మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ మేము పనిచేయడానికి మా ఎమ్మెల్యే గారు జడ్పీటీసీ కానీ ఎంపీ కానీ అవకాశం వస్తే నాకు ఇస్తారని భావిస్తున్నాను. ఇంకోటి, మీకు ఈ జడ్పీటీసీ కానీ మీకు ఏ పదవి వచ్చినా గెలిచిన తర్వాత మీ బూత్ మండలం కానీ మీ గ్రామ పంచాయతీలు కానీ ఏ అభివృద్ధి పనులు చేస్తారా? గ్రామంలో ఏ గ్రామంలో రోడ్లు ఆ గ్రామంలో ఇల్లు, ఇంద్రమ ఇల్లు, ఈ కార్యక్రమానికి ముందుగా అదే జనాలు అడిగేది గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం.
ఎక్కడైనా సరే వారికి మేము కృషి చేయడానికి హైకమాండ్ దగ్గరికి తీసుకెళ్తాం. మేము కృషి ప్రజలు గత ప్రభుత్వం చేయం. ఈ 6 నెలలు 9 నెలలనే ఇటువంటి కార్యక్రమం చేశాం. మేము ఇంకా టైం ఉంది. మేము 15 సంవత్సరాలు కంపల్సరీ మా ప్రభుత్వం ఉన్నది. మేము 5 సంవత్సరాలు అన్ని ప్రజలు అన్ని సౌకర్యాలు అన్ని ఇదేం పాలన ఆయన ఇటువంటి పాలన ఇక్కడ చూడలేదు అనే కార్యక్రమం కూడా మా రేవంత్ రెడ్డి గారు మా మధుసూదన్ మా ఎమ్మెల్యే గారు తీసుకున్నారు. దాన్ని కట్టుబడి మేము పనిచేయని సిద్ధంగా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తంగా చూసుకుంటే ఈ పోతులమడుగు గ్రామ పంచాయతీ నుంచి మాజీ సర్పంచ్ ఆర్యనాయక్ గారు అయితే పనిచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా కూడా పార్టీ జెండా పట్టుకొని పార్టీ కోసం కష్టపడి ఈరోజు మధుసూదన్ రెడ్డి ఈరోజు ఎమ్మెల్యేగా గెలుచుకున్నటువంటి ఘనత ఇక్కడ ఆర్యనాయక్ గారిని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్యకర్తలగానే దక్కుతుంది. మొత్తం మీద కూడా ఒక కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యకర్తలు గట్టెక్కించి ఈరోజు ఒక పార్టీని అయితే అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడ్డారు. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇలాంటి కష్టపడ్డ నాయకులను గుర్తించి వారికి అవకాశం ఇచ్చి వారిని కూడా గెలుచుకునే బాధ్యత మీ ఎమ్మెల్యేలు తీసుకొని వారికి కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే వారు కూడా ప్రజలని మేము ఏం చేసాం అది చేసాం చెప్పి ఓటును అడిగి మీకు ఓట్లు ఇప్పించారు. కాబట్టి వారి హామీలను కూడా అమలు చేయాలంటే మీరు వారికి అవకాశం ఇచ్చి వారిని లోకల్ బాడీ ఎలక్షన్ లో ఒక పదవుల నుంచి వారిని గెలిపించుకుంటే మాత్రమే ఆ ప్రజలగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేస్తారు. వారు ఇచ్చినటువంటి హామీలు ఉంటాయి. మేము ఏం చేస్తాం అది చేస్తాం, మేము పక్క మేము చేపిస్తామని వాళ్ళు అయితే చెప్పినటువంటి వాస్తవాలు అయితే ఉంటాయి. అసలు ఎలక్షన్ కానీ ఏ ఎలక్షన్ అయినా కానీ వాళ్ళైతే కొన్ని హామీలు జరుగుతుంది. లోకల్లో ఉన్న ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు అడుగుతారు. కాబట్టి ఇప్పుడు మీకు ఓట్లు అడిగి మిమ్మల్ని గెలిపించారు. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ లో అవకాశం ఇచ్చే వారికి వారు కూడా లోకల్ బాడీ ఎలక్షన్ గెలిచి పదవులు పొంది వారు కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి ప్రజలు చేయడానికి వారు కష్టపడ్డారు.